హలో అండి. అందరికీ నమస్కారం. ఉత్తరాయణం శశిర ఋతువు ఫాల్గుణ మాసం కృష్ణపక్షం పంచమి విశాఖ నక్షత్రం. ఈరోజు చాలా విశేషమైనటువంటి రోజు. ఈరోజు ఓం లక్ష్మీనారాయణాయ నమః అనే నామాన్ని జపించాలి. మంత్రబలంలో ఈ నామాన్ని జపించడం వలన లక్ష్మీదేవి అనుగ్రహం, నారాయణ అనుగ్రహం మనకు ప్రాప్తిస్తుంది. మన ఇంట్లో లక్ష్మీ నివాసం అవ్వాలన్నా, స్థిరలక్ష్మి నివాసం ఉండాలన్నా, ఇంట్లో డబ్బు నిలవాలి అన్నా నారాయణ్ణి పూజిస్తేనే లక్ష్మి కూడా ఉంటుంది. కేవలం మనం రోజు లక్ష్మీదేవిని పూజిస్తే, నారాయణ్ణి పూజించకపోతే లక్ష్మీదేవి అక్కడ నిలబడదు. ఎక్కడైతే నారాయణుడు ఉంటాడో అక్కడే లక్ష్మి కూడా ఉంటుంది అని. ఈరోజు ఓం లక్ష్మీనారాయణ మహ అంటే మనం ఆర్థిక స్థితిలో మెరుగుపడతాము అని అర్థం. ఇక అదే విధానంగా లక్ష్మీనారాయణ అని జపించడం వలన పిల్లలకి జ్ఞానం వృద్ధి చెందుతుంది అని అర్థం. మంచి థాట్స్, మంచి ఆలోచనలు మంచిగా ఉంటాయి. అందువలన ఈరోజు అందరూ కూడా ఓం లక్ష్మీనారాయణాయ నమః అనే నామాన్ని జపించి ఆ మహ ఆ మహావిష్ణువు లక్ష్మీ అనుగ్రహం పొందుదాం. ఓం లక్ష్మీనారాయణాయ నమః. ఓం లక్ష్మీనారాయణాయ నమః. ఓం లక్ష్మీనారాయణాయ నమః. ఇక ఈరోజు మంచి మాట. జీవితంలో ఎక్కువగా మనకి స్వార్థం ఉండి మరింత కావాలి కావాలి అనే వారికి ఎప్పుడూ కడుపు నిండదు. అదే తన దగ్గర ఉన్న ఆహారాన్ని ఇతరులకు పంచుకొని తింటూ ఉంటే అతనికి ఆకలి ఉండదట. అలాగే డబ్బు కావచ్చు, మంచి విచారాలు కావచ్చు, అలాగే మంచి ప్రసంగాలు కావచ్చు, మన జీవితంలో ఏదైతే స్వార్థంగా ఇతరులకి ఎటువంటి దాన ధర్మాలు చేయకుండా మరింత కావాలి కావాలి అనుకునే వాడి దగ్గర మాత్రం డబ్బు నిండుతూ ఉంటుందట. అదే తన దగ్గర ఏదైతే ఉందో దాన్ని మంచి సేవలకి ఉపయోగిస్తూ, దాన ధర్మాలు చేస్తూ, అలాగే పుణ్యకార్యాలని ఆచరిస్తూ ఉండేవాడికి ఇంకా డబ్బు కావాలి అని తృప్తిగా జీవిస్తూ ఉంటాడట. అంటే అతను బ్యాలెన్స్ చేస్తూ ఉంటాడు లైఫ్‌ని. చాలామంది జీవితంలో నేను ఎంత కష్టపడినా అభివృద్ధి లేదు. ఎందుకు నాకిలా అవుతుంది అని బాధపడుతూ ఉంటారు. నేను ఎంత చదివినా కూడా నా జీవితంలో ఒక స్థానాన్ని అలంకరించలేకపోతున్నానని బాధపడుతూ ఉంటారు. కొందరు నా లైఫ్ ఇంతే అని ఫిక్స్ అయిపోతూ ఉంటారు. ఖచ్చితంగా ఎప్పుడూ అలా అనుకోకూడదు. ఎంత శ్రమిస్తారో దానికి తగినట్టుగా ప్రతిఫలం ఖచ్చితంగా ఉంటుంది. మనం ఎన్నుకున్న దారి కరెక్ట్ అయి ఉండాలి. ఎందుకంటే ఉత్తర ధృవాలు మనం వెళ్ళాలి అనుకున్నప్పుడు మనం ఉత్తరం వైపునే నడవాలి. అప్పుడే ఉత్తర ధృవాన్ని చేరుకుంటాం. అలాగే ఉత్తర ధృవాన్ని చేరుకోవాలి అనుకుంటూ దక్షిణం వైపు నడిస్తే అలా చేరుకోలేం కదా! అలాగే వెళ్ళే దారి మనకి కావాలి. అది ఇంపార్టెంట్. అది ఎలా ప్రాప్తిస్తుంది అంటే గురుముఖేన, దైవముఖేన, తల్లిదండ్రుల ముఖేన మనకి ప్రాప్తిస్తుంది. కాబట్టి మనకి ఖచ్చితంగా ఏదైనా ఒకటి సాధించాలి అనుకున్నప్పుడు దానికి మంచి మార్గదర్శకులు మనకు దొరకాలి. అదే విధానంగా బిజినెస్‌లోనూ అంతే. ఎన్నో బిజినెస్‌లు చేసి ఉండొచ్చు. ఎన్నో విధాలుగా నష్టపోయి ఉండొచ్చు. కానీ మీది మీకు అచ్చొచ్చే బిజినెస్ అనేదాన్ని ఎన్నుకొని దాంట్లో మీరు శ్రమించినట్లయితే మీకు నష్టాలనేవి రావు. దేశ ఎన్నిక కరెక్ట్‌గా ఉంటే దేశం బావుంటుంది. అలాగే ఏదైనా కూడా మీ ఎన్నికలలోనే ఉంటుంది. కాబట్టి దీన్ని అందరూ గమనించుకోవాలి. దీన్ని గమనించుకొని ఏ దాన్ని వెతికి తీసుకుంటారో, స్వీకరిస్తారో అదే మన జీవితం మంచిగా అవుతుంది. మంచి అనేది మనపై ప్రభావం చూపిస్తుంది. అలాగే మన పిల్లల పైన కూడా ప్రభావం చూపిస్తూ ఉంటుంది. ఎంతో అభివృద్ధి అయిన ఒక ప్రదేశం ఉంటుంది. అక్కడ చాలా ప్రశాంతంగా, మంచిగా ఉంటాయి. అన్ని విధాలుగా అభివృద్ధి ఉంటుంది. అక్కడ చూడ్డానికి కూడా మహా సౌందర్యంగా, అందంగా ఉంటుంది. అనుకోకుండా అక్కడ ఏదో సునామీనో, లేదో ప్రకృతి వికోపమో ఏదో జరిగిపోయింది. తర్వాత మళ్ళీ అది పూర్వంలో అంటే పూర్వ వైభవం రావాలి అంటే ఎన్ని సంవత్సరాలు పడుతుంది? చాలా సంవత్సరాలు పడుతుంది. అదే విధానంగా మన ఎన్నిక అనేది కరెక్ట్‌గా లేకపోతే మన రాజుని, మన గురువుని, లేదా మన విద్యని, లేదా మన జీవితాన్ని, లేదా జీవిత భాగస్వామిని, లేదా మన జీవితంలో వెళ్ళే దారిని, మనం చేసే పనిని, అలాగే మన ఆలోచనల్ని కరెక్ట్ అయిన మార్గం, కరెక్ట్ అయిన ఎన్నిక లేకపోతే జీవితంలో 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళినట్లే. అందుకే ఉత్తమమైన మార్గం, ఉత్తమమైన నిర్దేశకులు, ఉత్తమమైన సంస్కారం మనతో ఉండాలి. సంస్కారం ఉంటే సరిపోదు. చాలా మందిలో సంస్కారవంతులు ఉంటారు. కానీ సంస్కారంతో పాటు జ్ఞానం ఉండాలి. సంస్కారంతో పాటు వివేకం కూడా ఉండాలి. ఆ సంస్కారంతో పాటు విధేయత కూడా ఉండాలి. అప్పుడే ఆ సంస్కారానికి
విలువ. అందరిని నమస్కరించడం, గౌరవించడం ఉండి, జీవితంలో ఎలా బతకాలి అని తెలియకపోతే ప్రయోజనం లేదు కదా! అంటే సంస్కారంతో పాటు జ్ఞానం తోడైతేనే పరిపూర్ణమైన, ఆనందమైన జీవితం అనేది మనకి లభిస్తుంది. ఇక మన సంప్రదాయం. మన సాంప్రదాయంలో సింహద్వారానికి దేవుళ్ళ బొమ్మలను ఉంచుకుంటూ ఉంటారు. అయితే సింహద్వారాల పైన గజలక్ష్మి ఉండొచ్చు. కానీ ద్వారలక్ష్మి కాబట్టి కూర్చున్న లక్ష్మి ఉండాలి. నిలుచున్న లక్ష్మి ఉండకూడదు. తిరుపతిలో కూడా మొదటి ద్వారంలో లోపలికి వెళ్ళేటప్పుడు పైన గజలక్ష్మి ఫోటోను ఉంటుంది. తర్వాత అక్కడి నుండి కూడా 7 వాకిళ్ళు ఉంటాయి. అలా మొదటి ద్వారం పైన గజలక్ష్మి మనకు కనబడుతుంది. అలా లక్ష్మీదేవి ఉండొచ్చు. కొందరు వెంకటేశ్వర స్వామిని మాత్రమే పెడుతున్నారు. అలా మాత్రం పెట్టకూడదు. ఎందుకు అంటే లక్ష్మీదేవి సమేతంగా లేదా పద్మావతి సమేతంగా మాత్రమే వెంకటేశ్వర స్వామి ఉండాలి. ఆకాశరాజు పుత్రిక పద్మావతీదేవి. అయితే భృగు మహర్షి పుత్రిక మహాలక్ష్మీదేవి. వీళ్ళిద్దరూ కలిపి ఉన్న లేదా ఏ ఒక అమ్మవారితో కూడుకొని ఉన్న వెంకటేశ్వర స్వామినైనా మనం సింహద్వారం పైన ఉంచుకోవచ్చు. ఇది అందరూ గమనించాలి. ఇక తారాబలం. అశ్విని, మఖ, మూల నక్షత్రం వారికి ఈరోజు నిత్య నక్షత్రం విశాఖ నక్షత్రం అయితే 5వ తార. ఈరోజు మీరు తీసుకునే నిర్ణయాలు, చేసే పనులు ఈ తారాబలం ఉండడం వలన భవిష్యత్తులో ఆపదలు వస్తాయి. జాగ్రత్తగా ఉండండి. ఇక భరణి, పుబ్బ, పూర్వాషాఢ నక్షత్రం వారికి సాధన తార. మీరు ఏదైనా సాధించగలరు. శుభం జరుగుతుంది. మీరు అనుకున్నది ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. కాస్త కష్టపడండి, శ్రమించండి. ఈరోజు మీకు అదృష్టాన్ని తెచ్చిస్తుంది. ఇక కృతిక, ఉత్తరాషాఢ నక్షత్రం వారికి ప్రత్యుత్తార. ఈ రోజు మీకు అంత శుభం కాదు. కోపం, ఆవేశం, ద్వేషం ఉంటుంది. చిరాకు ఎక్కువగా ఉంటుంది. ఈ రోజు ఏ పనులు చేసినా దాని వలన భవిష్యత్తులో ప్రమాదాలొస్తాయి. జాగ్రత్త వహించండి. రోహిణి, హస్త, శ్రవణ నక్షత్రం వారికి క్షేమతార. ఈరోజు మీకు అన్నీ అనుకూలంగా ఉంటాయి. ఈరోజు మీరు ఏమనుకున్నా సాధించగలరు. ప్రయత్నించండి. ఇక మృగశిర, చిత్త, ధనిష్ట నక్షత్రం వారికి విపత్తార. ఈరోజు ఆపదలు ఎక్కువ. డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. అయినంత వరకు ఎవరిని నమ్మకండి. ఈరోజు విపత్తారలో మనం ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నా దాని వలన ఆపదలు వచ్చేస్తాయి. ఇక ఆరుద్ర, స్వాతి, శతభిష నక్షత్రం వారికి సంపత్తార. ఆర్థికంగా అభివృద్ధి అవ్వడం, కొనుగోలు చేయడం, ఇన్వెస్ట్మెంట్ చేయడం, షేర్స్‌లో ఇన్వెస్ట్మెంట్ చేయడం ఇవన్నీ మీకు లాభదాయకం. ఈరోజు మీకు ఆర్థికంగా మంచి అభివృద్ధి ఉంటుంది. ఇలాంటి మంచి రోజుల్లో అప్పు తీర్చడం, ఏదైనా కొనుగోలు చేయడం లాంటివి చేస్తే అదృష్టం అవుతుంది. అదృష్టం కూడా పెరుగుతూ ఉంటుంది. ఇక పునర్వసు, విశాఖ, పూర్వ భాద్రపద నక్షత్రం వారికి జన్మతార. ఆరోగ్య సమస్యలు, ఆరోగ్యంలో వ్యత్యాసాలు రావడం ఇవన్నీ కాస్త ఉంటాయి. జాగ్రత్త వహించాలి. ఇక పుష్య, అనురాధ, ఉత్తర భాద్రపద వారికి పరమమిత్ర తార. చాలా విశేషమైన రోజు. ఈరోజు పరమమిత్ర తార ఉన్నప్పుడు మనం ఏ పని చేసినా అది శుభ ప్రతిఫలాన్ని ఇస్తుంది. ఇక ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి నక్షత్రం వారికి మిత్రతార. ఈరోజు మీకు అత్యంత శుభకరమైనటువంటి రోజు. ఈరోజు మీరు ఏ పని చేసినా అది మీ ఫేవర్‌గా ఉంటుంది. భవిష్యత్తులో కూడా మంచిగా ఉంటుంది. ఈరోజు ఒక చిన్న చెట్టు నాటినా కూడా అది భవిష్యత్తులో మీకు శుభ ఫలాన్ని ఇస్తుంది. ఇక దివ్య పూజ. రేపు అనురాధ నక్షత్రం. పైగా షష్ఠి గడియలు కూడా ఉంటాయి. మహానక్షత్రం శని దశతో కూడిన గడియలు. రేపు ఉదయాన్నే తప్పకుండా దగ్గరలో ఎక్కడైనా సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం కానీ, లేదా నాగశిలలు కానీ ఉంటే ఒక దీపం వెలిగించండి. లేదా ఇంట్లోనే సుబ్రహ్మణ్య స్వామి కరావలంబ స్తోత్రం చదువుకోవడం, లేదా సుబ్రహ్మణ్య స్వామికి పాలాభిషేకం చేసి పూజించడం. ఇలా రేపు నాగదేవతలకి పూజించిన, సుబ్రహ్మణ్య స్వామికి పూజించిన, ఇంట్లో స్తోత్రం చదువుకున్న ఆరోగ్యంతో పాటు సత్సంతానం ప్రాప్తిస్తుంది. సంతానం లేనివారు టెంపుల్‌కి వెళ్ళండి. ఇక ఇంట్లోనే చేసేవారు సుబ్రహ్మణ్యం స్వామికి అభిషేకం చేసుకొని పూజించండి. ఖచ్చితంగా సంతాన ప్రతిఫలం ప్రాప్తిస్తుంది. దివ్యమైన యోగక్షేమం. ఈరోజు అనుకూలమైతే శివాలయం వెళ్ళిరండి దగ్గరలో ఉంటే. లేదా ఇంట్లోనే కూర్చొని బిల్వ దళాలు ఎన్ని అయితే అన్ని తీసుకొని, తుమ్మి పూలు దొరికితే అవి కొన్ని, లేదా పారిజాత పుష్పాలు ఇలాంటివి ఏవి దొరికినా ఇవన్నీ కూడా సాయంత్రం లోపల రెడీ చేసుకొని హరిచందనం రెడీ చేసుకోవాలి. అంటే తులసి కాడ, ఎండిపోయినటువంటిది తులసి కాడని తీసుకొని గంధపు చెక్క వస్తుంది కదా! ఆ రాయి మీద వేసి బాగా రుద్దితే అది గంధం వస్తుంది. దాన్ని కొన్ని మినిట్స్ రుద్దితే అది బాగా లేపనంలా అవుతుంది. దాన్ని బిల్వ దళాలకు కానీ, లేదా తుమ్మి పూలకు కానీ వాటిపైన ప్రోక్షించి, లేదా వాటిని అద్ది, దాన్ని చేతిలోకి తీసుకొని శివుడిని ప్రార్థించి, స్వామి నేను ఆర్థికంగా అభివృద్ధి అవ్వాలి.
మా ఇంట్లో ధనధాన్యం సమృద్ధి చెందాలి. మా సంకల్పాలు ఏమైతే ఉన్నాయో అవి ధర్మమైనవి. అందులో మేము విజయం ప్రాప్తించాలి. మా ఇంట్లో తృప్తి జీవితం కావాలని భక్తి భావనతో మీరు వాటిని స్వామికి సమర్పించుకోండి. ఖచ్చితంగా మీలో ప్రశాంతత వస్తుంది. ఆర్థికంగా అభివృద్ధి అవుతారు. ప్రస్తుతం ఏదైనా పెద్ద బాధలో ఉంటే వెంటనే దాని నుండి విముక్తి చెందగలుగుతారు. నమస్తే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.